వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అమ్మకొచ్చి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అమ్మకొచ్చి. ఒకటి నా ఛానల్ ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి సద్దుల బతుకమ్మ వ్లాగ్ అండి. ఆ రోజు మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లంతా నీట్గా పెట్టుకొని దేవునికి అయితే దీపం అయితే పెట్టాను. ప్రసాదం లాగా పుట్నాలు చక్కెర ఇట్లా పెట్టాను అన్నట్టు. ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి ఇంటి ముందటనే కలర్ఫుల్ ముగ్గు అయితే వేసాను. తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. 9 వరకు మాకు ఇక్కడ నుండి ఒక ½ అన్ అవరే పడుతుంది. మేము వెళ్ళేసరికి అత్తయ్య అయితే అన్ని ఫ్లవర్స్ తోటి అయితే ఇలా సెట్ చేసి పెట్టారు. గునుగు పువ్వు, చామంతులు, చిట్టి చామంతులు అంటారు కదా, ఆ పువ్వు చామంతులు అయితే బాగా నచ్చినాయి కలర్ఫుల్గా ఉండేసరికి. ఇక్కడ ఫుడ్ అంతా ప్రిపేర్ అయ్యేసరికి మేము అత్తయ్య బతుకమ్మ అనేది స్టార్ట్ చేసింది పెరవడం. ఇక్కడ అందరం ఒక్కొక్కటి ఇస్తున్నాం అన్నట్టు. కింద తంగెడ పువ్వు పెట్టాము. తర్వాత గునుగు, పట్టగొలుసుల పువ్వు అయితే నాకు చాలా నచ్చుతుంది. అది సాఫ్ట్గా వెల్వెట్ లాగా ఉంటుంది. అది కట్టడం కూడా చాలా ఈజీనే. మళ్ళీ బతుకమ్మలో ఏంటంటే బంతి పువ్వు, ముద్ద బంతి పువ్వు ఉంటుంది కదా, అది పెరుస్తేనే మంచిగా అనిపిస్తుంది హైట్ లాగా అని చెప్పేసి అత్తయ్య అయితే బతుకమ్మని అయితే ఇలా పెంచారు అన్నట్టు. పైన శంఖం పూలతో అయితే ఇలా పెడుతున్నారు అన్నట్టు. బతుకమ్మకి వచ్చేసి నైవేద్యం లాగా పెరగన్నం తొక్కు, లెమన్ రైస్, రవ్వ లడ్డూలు, ఇదే ప్రసాదంలా తీసుకెళ్తారు అన్నట్టు రవ్వ లడ్డూలు. అలానే పుట్నాల చక్కెర ఇట్లా అని చెప్పేసి ఇంట్లో దేవుని నవరాత్రులు కాబట్టి ఇంట్లో పూజ చేశారన్నట్టు. ఈవినింగ్ మా పిల్లలు అయితే ఫుల్ ఖుషి అయ్యారు వాళ్ళని రెడీ చేసేసరికి. బతుకమ్మ పాటలు అయినేసరికి కూడా వెళ్దాం అని అన్నారు. ఇక్కడ ఊళ్ళో అయ్యేసరికి డప్పులతోటే తీసుకొని వెళ్తారు అన్నట్టు బతుకమ్మని ఇట్లా అని చెప్పేసి. ఇంకా మా పిల్లలు చూడండి ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు ఎప్పుడు వెళ్దామా అని చెప్పేసి. ఇలా మేమైతే స్టార్ట్ అయినాం ఇంట్లో నుండి. ఇక్కడ ఫస్ట్ అంబేద్కర్ విగ్రహం ఉంటుంది, అలానే స్కూల్ ఉంటుంది, స్కూల్ అంటున్నా, సాయిబాబా టెంపుల్ ఉంటుంది. దాని ముందటనే పెట్టిరన్నట్టు విగ్రహము. కిందనైతే మొత్తం రాళ్ళు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. గ్రీన్ మ్యాట్ వేసిర్రు రాళ్ళు ఉన్నాయని చెప్పేసి. కానీ అక్కడ ఆడేవాళ్ళు స్టార్టింగ్ ఉన్న వాళ్ళు రాళ్ళ మధ్యలోనే తీసుకెళ్ళారు. ఎన్నిసార్లు చెప్పినా అలానే తీసుకెళ్ళారు. బాగా ఉతకపోయినాయి అలవాటు లేకపోయేసరికి. ఈ బతుకమ్మని అయితే మనము ఈ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, లేకుంటే విలేజ్కి వెళ్ళడము, అందరినీ కలవడము, మన రిలేటివ్స్ని అందరినీ కలవడము, హ్యాపీగా ఉండడము, రెడీ అవ్వడం, ఎంజాయ్ చేయడం, ఇవన్నీ మీట్ అయ్యేసరికి అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది ఒక బ్రేక్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఆడడంలో కూడా కొంతసేపు ఆడతారు, మళ్ళీ ఇచ్చగొడతారు, ఇచ్చగొడతారు కదా, అలా బాగా సేపు ఆడారు. ఒక 1 అవర్ ఆడతారు అన్నట్టు. 1 అవర్ ఆడినాక కూడా మా పిల్లలు కూడా వీడియో తీయడంలో ఈసారి అయితే బాగా హెల్ప్ చేస్తామని అన్నారు. 1 అవర్ ఆడంగానే బతుకమ్మని ఇలా తీసుకొని వెళ్తారు అన్నట్టు. తీసుకెళ్ళి ఊర్లో మధ్యలో నుండి డప్పులతోటి తీసుకొని గుట్ట దగ్గర అనేది పెడతారు అన్నట్టు. వర్షం పడేసరికి మొత్తం కింద గడ్డంతా మెత్తగా అయిపోయింది. ఇంకా ఆ రోజు లక్ బట్టి ఆ రోజు వానమోగుల్లాగా అయినా కూడా వర్షం పడలేదు. ఇక్కడ జస్ట్ 5 మినిట్సే ఆడి తర్వాత ఫుల్ డీజే అన్నట్టు. దాండియా ఆడేవాళ్ళు దాండియా ఆడతారు ఫాస్ట్గా. ఫాస్ట్ ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా, డీజే బతుకమ్మ సాంగ్స్ అవి పెట్టి చాలామంది ఎంజాయ్ చేస్తారు. నాకు అలా ఆడడం రాక సైడ్కి వచ్చేసిన అన్నట్టు. అక్కడ ఆరెంజ్ కలర్ శారీ ఉంది కదా, అది నేనే. ఇక్కడ కూడా జస్ట్ ఒక 1 అవరే ఆడతారు అన్నట్టు. 1 అవర్ ఆడంగానే తీసేస్తారు, ఎందుకంటే చీకటి ఉంది. మళ్ళీ అక్కడ లైట్స్ కూడా మరీ పెద్ద లేవన్నట్టు. జస్ట్ మనకి దారి వెళ్ళే మందమే లైట్స్ ఉన్నాయి అన్నట్టు. అందుకోసమే 7 వరకు మనం మొత్తం బతుకమ్మ వేయడం, చెరువులో వేయడం కూడా అయిపోతుంది అన్నట్టు. అది కూడా ఇక్కడ డప్పులతోటి తీసుకొని వెళ్తారు అన్నట్టు.
బతుకమ్మను చెరువు మాత్రం చాలా పెద్దగా ఉంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అలా అని. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. బతుకమ్మను వేసినాక మళ్ళీ గౌరమ్మని కూడా అందరం పెట్టుకోవడం, ప్రసాదం పంచుకోవడం, ఇంటికి వెళ్ళడం.